హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 8. ఎమ్మెల్యే హోదాలో ఉన్న చంద్రమౌళి ముఖ్యమంత్రి గారికి ఎదురుగా కూర్చొని హోంమంత్రి పదవి కోసం మంతనాలు జరుపుతుంటాడు. కొన్నేళ్ల నుంచి మీ పార్టీనే నా ఊపిరిగా, మీ పార్టీలో పనిచేస్తూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారు. హోంమంత్రి పదవి నాకివ్వడమే న్యాయమని నేననుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి సామరస్యంగా ఆలోచించండి అని అడుగుతాడు చంద్రమౌళి. మంత్రివర్గ క్యాబినెట్‌లో కూడా ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాను చంద్రమౌళి. నీ మీద కొన్ని నెగెటివ్ వార్తలు ఉన్నాయి. మొదటి భార్యని పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్‌లో పడేశావని, మొదటి భార్య బిడ్డని పట్టించుకోకుండా వదిలేశావని, పైగా నీ మొదటి భార్య బిడ్డ నువ్వు అనుభవించే ఆస్తులు తన కన్న తల్లివి అన్నట్టుగా కోర్టులో వేసిందని అంటున్నారు. వాటి గురించి నిన్ను ప్రశ్నిస్తేనేమో నువ్వంటే పడని ప్రతిపక్ష నాయకులు నీ గురించి ప్రచారం చేస్తున్నారు అంటున్నావు. ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అంటాడు ముఖ్యమంత్రి. ఈ ప్రతిపక్ష నాయకుల గురించి మీకు తెలియంది ఏముంది? ఇంత దాన్ని అంత చేసి బురద చల్లుతుంటారు అని కవర్ చేసుకుంటాడు చంద్రమౌళి. సరేలే, నువ్వన్నది కూడా నిజమే. 99% హోంమంత్రి పదవి నీకు ఇస్తానని నమ్మకం పెట్టుకో అంటాడు ముఖ్యమంత్రి. మంచిది ముఖ్యమంత్రి గారు. మీరు అదే నిర్ణయం మీద ఉండండి. ఇక నాకు హోంమంత్రి పదవి వచ్చినట్టే అని నేను కూడా తృప్తిగా ఉంటాను అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో శక్తి ఓ మానసిక వైద్యశాలలో తల్లి కోసం ఎదురు చూస్తూ కూర్చొనుండగా, మానసిక పరిస్థితి సరిగ్గా లేని పిచ్చిదై పిచ్చిది అయిపోయిన శక్తి తల్లి ప్రభావతిని నర్స్ తీసుకొని వస్తుంటుంది. తల్లిని చూడగానే శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ తల్లికి ఎదురు వెళ్ళి అమ్మా అంటూ తనను పట్టుకొని పిలుస్తుంది. ప్రభావతి శక్తి వైపు పిచ్చి చూపులు చూస్తూ, ఎవరు నువ్వు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. తల్లిలో ఇంకా మార్పు రాకపోవడం చూసి శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇంకా నన్ను గుర్తుపట్టడం లేదేమిటమ్మా? నేనమ్మా, నీ కూతురు శక్తిని. అసలు ఈ ఊరే రావద్దని అనుకున్నానమ్మా. కానీ నీకోసం రాకుండా ఉండలేకపోయానమ్మా అంటూ బాధపడుతుంటుంది. నువ్వు ఎవరో నాకు తెలీదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి మానసిక స్థితి కరెక్ట్‌గా లేక గొడవ చేస్తుంటుంది. తల్లి మాటలకు శక్తి ఇంకా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొద్దిసేపటికి శక్తి డాక్టర్ దగ్గర కూర్చొని తల్లి హెల్త్ కండిషన్ గురించి తెలుసుకుంటుంది. ఇన్నేళ్లుగా ట్రీట్మెంట్ చేస్తున్న మీ అమ్మగారి మానసిక స్థితిలో మాత్రం మార్పు రావడం లేదమ్మా. మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ తన విషయంలో ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ట్రీట్మెంట్‌కి కోలుకోదని తెలుస్తుంది అంటూ డాక్టర్ మాట్లాడుతుంటాడు. డాక్టర్ మాటలకు శక్తి బాధపడుతూ, సరే డాక్టర్, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకొస్తుంది. అదే సమయంలో ఆఫీసులో సామ్రాట్, చంద్రమౌళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రమౌళి మందు తాగుతుంటే సామ్రాట్ కూల్ డ్రింక్ తాగుతుంటాడు. నాకిక మినిస్టర్ పదవి వచ్చినట్టే సామ్రాట్. త్వరలో ఈ ప్రకటన బయటకొస్తుంది. మినిస్టర్ పదవిలో నిలదొక్కో అంటే మన బిజినెస్ బ్రాండ్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని అంటాడు. అసలు మీకు ఎప్పుడో మినిస్టర్ పదవి రావాల్సిన చంద్రమౌళి గారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. బహుశా మీ మీద ఉన్న రూమర్స్ కారణంగానే మీకు మినిస్టర్ పదవి రాలేదేమో అనుకుంటున్నాను. అసలు మీ ఫస్ట్ వైఫ్ ఎక్కడ ఉంది? మీ ఇద్దరికీ ఒక కూతురు ఉండటం, తను ఆస్తుల కోసం కోర్టుకు వేయడం ఇవన్నీ నిజాలేనా? అని అడుగుతాడు సామ్రాట్. నిజాలు అంటే ఇందులో సగం నిజాలున్నాయి సామ్రాట్. నా ఫస్ట్ భార్యకి పిచ్చెక్కితే రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ నా మొదటి భార్య బిడ్డ ఆస్తులన్నీ వాళ్ళ అమ్మగారివని చెప్పడం అబద్ధం. అవన్నీ నేను సంపాదించుకున్న ఆస్తులే అని అబద్ధాన్ని నమ్మించే విధంగా చెప్తుంటాడు. నైట్ 10 అవుతుండగా
శక్తి డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఆఫీస్ నుంచి బయలుదేరుతుంటుంది. మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుందని బైక్ రూట్ మార్చి ట్రైబర్ ఏరియా వైపు వెళ్తుంటుంది. గుడిసెలు ఉన్న ఏరియా వైపు వెళ్తూ ఉండగా ఒక యువతి తాగిన మొగుణ్ణి తిడుతూ, తాగుబోతు చచ్చినోడా, ఇలా తాగి తాగి సంసారాన్ని నాశనం చేస్తున్నాడు, వీడు కడుపుగాల, ఆ సారా వీడి కోసమే పుట్టినట్టు ఉంది అంటూ తిడుతూ ఉంటుంది. వాడు ఫుల్లుగా తాగి మత్తుతో రోడ్డు మీద పడి పొర్లటం శక్తి నిఘా కళ్ళ ఎదుట పడి, ఈ ఏరియాలో సారా దొరుకుతుందా, ఎప్పుడో బ్యాన్ అయిన సారా ఉండటం ఏంటి అని అనుమానపడుతుంది. అదే రోజు నైట్ 12 అవుతుండగా శక్తి పూర్తిగా ఒక మగ మనిషి వేషంలో మాసుగా మారిపోయి అద్దంలో చూసుకుంటూ మీసాలు పెట్టుకుంటుంది. తనకు తాను అద్దంలో చూసుకొని, ఎస్, నేను ఆడదాన్ని అని ఎవ్వరూ గుర్తుపట్టరు అని అనుకుంటుంది. నిద్రపోతున్న పింకీ దగ్గరికొచ్చి తనకి దుప్పటి కప్పి కింద పడకుండా అటు ఇటు దిండ్లు పెట్టి డోర్ వేసి కిందికి దిగి వస్తుంటుంది. అప్పుడే సామ్రాట్ పడుకోవడానికి రెడీ అవుతూ విండో డోర్స్ క్లోజ్ చేద్దామని విండో దగ్గరికి వస్తాడు. శక్తి ఆ వేషంలో బయటకొచ్చి బైక్కి తగిలించిన హెల్మెట్ని పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతూ, ఆ పాప వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్ అన్నారు కదా, మరి ఇతనెవరు, ఈ టైంలో ఆ ఇంటికి ఒక మగవాడు వచ్చిపోతున్నాడు అంటే ఆ పాప తల్లి క్యారెక్టర్ ఏదో తేడా అనిపిస్తుంది అంటూ అనుమానిస్తుంటాడు. శక్తి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటుంది. చిచ్చి, ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు మా ఇంటికి ఎదురుగా ఎందుకొచ్చారో అని తిట్టుకుంటాడు. శక్తి ఇంతకుముందు సారా తాగిన వ్యక్తి కనిపించిన ట్రైబర్ ఏరియా వైపు వెళ్తుంటుంది. సారా మత్తులో ఉన్నవాళ్ళు కనిపిస్తారేమోనని వెతుకుతూ బైక్ మీద వెళ్తూ ఉంటుంది. అలా ఓ దగ్గర నలుగురు వ్యక్తులు గుంపులుగా కూర్చొని సారా తాగుతూ ముచ్చట్లు పెడుతుంటారు. శక్తి వాళ్ళని దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. వారిలో ఒకరికి బాటిల్ ఖాళీ అయ్యేసరికి, నాకు ఇంకా తాగాలని ఉందిరా, మత్తు సరిపోలేదు, మళ్ళీ వెళ్ళి ఇంకొక బాటిల్ తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్తుంటాడు. సరే, ఎలాగో వెళ్తున్నావు కదా, మాకు కూడా తీసుకురా అంటారు మిగతా వాళ్ళు. అలాగే అని చెప్పి వాడు టీవీఎస్ మీద వెళ్తూ ఉంటాడు. శక్తి అతని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓ అడవి ప్రాంతంలో గుడిసె వేసి లైట్లు పెట్టి అక్కడ సారా అమ్మటం శక్తి కంటపడుతుంది. ఆ గుడిసె లోపలికి వెనక పాకలాగా ఉంటుంది. అక్కడ అందరూ కూర్చొని తాగుతూ కనిపిస్తుంటారు. శక్తి తన షర్ట్కి ఒక కెమెరా పెట్టుకొని ఒక మాస్ మనిషిలాగా ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి, ఒక సీసా సారా ఇవ్వన్నా అంటూ డబ్బులిస్తుంది. సరే అని చెప్పి అతను శక్తికి సారా బాటిల్ ఇస్తాడు. అక్కడ తాగే వాళ్ళందరిని చూస్తూ ఆ సారా తీసుకొని కాస్త బయటకొచ్చి ఎవరూ గమనించకుండా ఆ సారాన్ని కొంచెం షర్ట్ మీద పోసుకొని మిగతాది పారబోస్తుంది. అంటే ఇప్పుడు శక్తి ఆ సారా తాగినట్టుగా కనిపిస్తూ మత్తులో నటిస్తూ ఉంటుంది. అక్కడ మత్తులో కూలబడినట్టుగా కూలబడి అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ కనిపెడుతూ ఉంటుంది. అక్కడ ఈ సారా వ్యాపారం నడిపించే ఒక అతను తన కింద పనిచేసే వ్యక్తిని పిలిపించి, సరుకు అయిపోవస్తుందిరా, తోటలోకి వెళ్ళి ఇంకో 4 డబ్బాలు సరుకు తీసుకొని రాపో అంటాడు. సరే అన్నా అని చెప్పి వాడు అడవి లోపలికి నడకతో వెళ్తూ ఉంటాడు. అదంతా గమనిస్తున్న శక్తి ఎవరికీ అనుమానం రాకుండా మత్తులో నటిస్తూ లేచి బైక్ ఎవరికీ కనపడకుండా ఓ చెట్ల పొదలో పెట్టి బైక్లో పెట్టిన ఒక కెమెరాని మెడలో వేసుకొని ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తుంటుంది. అదంతా మొత్తం అడవి ప్రాంతం. చీకటి కావడం వల్ల ఫోన్లో టార్చ్ ఆన్ చేసి వెళ్తూ ఉంటాడు అతను. శక్తి టార్చ్ ఆన్ చేస్తే వాడికి అనుమానం వస్తుందేమోనని తను చీకట్లో అంతే పడి వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళగానే అక్కడ రోడ్డు ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది. అలా వాడు తోటలోనే ఒక ప్రదేశానికి వెళ్తాడు. శక్తి కూడా వాడిని ఫాలో అవుతూ వచ్చి అక్కడ ఉన్న ప్రదేశం చూసి షాక్ అవుతుంటుంది. ఒక పెద్ద గుడారాన్ని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి పొయ్యిల మీద పెద్ద పెద్ద బిందెలు పెట్టి సారా కాయటం కనిపిస్తూ ఉంటుంది. అదంతా ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పొయ్యిల పక్కనే సారా తయారు చేసే నల్ల బెల్లం, పట్టిక బెల్లం కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వ్యక్తి
ఓ 4 పెద్ద క్యాన్లు ట్రాలీ ఉన్న ఆటోలో వేయడం చూస్తూ ఉంటుంది. వెంటనే శక్తి ఓ చెట్టు చాటున ఉండి ఆ ప్రదేశంలో కనిపించేవన్నీ తన కెమెరాలో బంధిస్తుంటుంది. అలా శక్తి తన పని తను చేసుకుంటూ ఉండగా కింద ఏదో బుసుబుసు అనే సౌండ్ రావడం చూసి కిందికి చూస్తుంది. అక్కడ ఒక పాము శక్తిని కాటు వేసే దూరంలో కనిపిస్తుంటుంది. వెంటనే శక్తి ఆ పామును పట్టుకొని దూరంగా విసిరేసి మళ్ళీ అక్కడ ప్రదేశాన్ని ఫోటోలు వీడియో తీస్తుంటుంది. తను అలా ఫోటో తీస్తూ ఉండగానే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. శక్తి ఆ కార్‌ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ కార్‌లో నుంచి చంద్రమౌళి దిగుతాడు. తండ్రిని చూసి శక్తి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. "ఎలా ఉందిరా వ్యాపారం?" అంటూ చంద్రమౌళి అక్కడ వ్యవహారం నడిపించే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యవహారాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఈ సారా వ్యాపారం చేసేది చంద్రమౌళి అని తెలియటానికి శక్తికి ఎంతో సేపు పట్టలేదు. చంద్రమౌళి అక్కడున్న బెల్లం బస్తాల్ని, పట్టిక బెల్లాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా, శక్తి వెంటనే అతన్ని కెమెరాలో బంధిస్తుంది. "సరే, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అనుమానం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. అధికార పార్టీ మనదే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు" అని చెప్తూ ఉంటాడు చంద్రమౌళి. శక్తి షర్టుకు పెట్టిన కెమెరాలో వాడి మాటలతో సహా వీడియో అవుతుంటుంది. చంద్రమౌళి అక్కడ విషయాలని తెలుసుకొని తిరిగి కారులో వెళ్ళిపోతాడు. శక్తి ఫొటోస్, వీడియోని చెక్ చేసుకొని ఎడిటర్‌కి ఫోన్ చేస్తుంటుంది. భార్య పక్కన పడుకున్న ఎడిటర్ ఈ టైంలో ఎవరు అని అనుకొని బద్ధకంగా లేచి ఫోన్ చూసుకొని, శక్తి ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని లిఫ్ట్ చేస్తాడు. సార్, మీకొక ముఖ్యమైన ఫొటోస్, వీడియోస్ సెండ్ చేస్తున్నాను. వాటిని రేపు మార్నింగ్ పత్రికలో వచ్చేలా చూడండి. ముందు ఆఫీస్ ఫోన్ చేసి ప్రింట్ ఆపమని చెప్పండి. చంద్రమౌళికి సంబంధించిన చాలా ముఖ్యమైన న్యూస్ అని చెప్తుంది. సరే శక్తి, ముందైతే వాటిని నాకు పంపించు అంటాడు ఎడిటర్. శక్తి పంపించిన ఫోటోలు చూసి ఆయన కూడా షాక్ అవుతూ ఆఫీస్కి ఫోన్ చేసి వెంటనే ప్రింట్ ఆపండి అని చెప్తాడు. దాంతో పేపర్ ప్రింటింగ్ మిషన్స్ ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి. శక్తి ఇక బయలుదేరబోతుండగా అక్కడ వ్యవహారం నడిపించే వ్యక్తి ఎదురుగా కనిపిస్తుంటాడు. అతన్ని చూడగానే శక్తి కంగారు పడుతుంటుంది. ఒరేయ్, తొందరగా ఇక్కడికి రండిరా, వీడెవడో ఇక్కడ అన్ని ఫోటోలు తీశాడు అని కేక వేయగానే అక్కడ మనుషులందరూ వచ్చి శక్తి చుట్టూ ముగుతారు. శక్తి ఏమాత్రం భయపడకుండా తను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్తో పిడికిలి బిగించి అందరినీ చిత్తకొడుతుంటుంది. తన జోలికి వచ్చిన వాళ్ళందరినీ బొక్కలు ఎక్కడికక్కడ విరగ్గొట్టి కుప్పగా పడేస్తుంటుంది. ఆ క్రమంలో శక్తి పెట్టుకున్న విగ్గు, మీసాలు ఊడిపోతుంటాయి. తను మగ మనిషి కాదు, అమ్మాయి అని అందరికీ తెలిసిపోతుంది. ఆ ఫైట్‌లో శక్తికి కూడా అక్కడక్కడ దెబ్బలు తగులుతుంటాయి. శక్తి చేసిన ఫైటింగ్‌కి అందరూ ఎంతలా గాయపడ్డారు అంటే చంద్రమౌళికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. శక్తి అందరినీ చితక్కొట్టి చెమటలు పట్టిన తన నుదుటిని తుడుచుకొని పెట్టిన మీసాలు, విగ్గు పూర్తిగా తీసేసి తిరిగి బయలుదేరుతుంది. కాసేపటికి పేపర్ ఆఫీస్‌కొచ్చేసరికి ఎడిటర్ రామచంద్ర, న్యూస్ ఎడిటర్ ఇన్‌చార్జ్ వెంకీ దగ్గరుండి ఆ న్యూస్‌ని ప్రింట్ చేయిస్తుంటారు. శక్తికి దెబ్బలు తగలడం చూసి ఎడిటర్ రామచంద్ర డాక్టర్‌ని పిలిపించి తన గాయాలకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. ప్రింట్ అయిపోయి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్న టైంకి శక్తి ఇంటికి వస్తుంది. పింకీ అప్పటికి నిద్రలోనే ఉండటంతో హమ్మయ్య అని అనుకొని వెళ్ళి డ్రెస్ మార్చుకొని తిరిగొచ్చి పింకీ పక్కన పడుకుంటుంది. మరుసటి రోజు పేపర్లో చంద్రమౌళి పట్టిక పట్టుకొని ఉన్న ఫోటోలతో సహా బయటపడేసరికి ప్రతిపక్షాల వాళ్ళు ఆ న్యూస్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వం మీద బురద చిమ్మటం మొదలు పెడుతుంటారు. నిద్రపోతున్న ప్రభుత్వం, మత్తులో ఉన్న ఎక్సైజ్ శాఖ, పాపం ఎమ్మెల్యే చంద్రమౌళి బతకడానికి డబ్బులు లేక సారా కాసుకుంటూ బతుకుతున్నాడు అంటూ రకరకాల న్యూస్ ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్లా ఇస్తుంటారు. పబ్లిక్ కూడా ఆగ్రహంతో మాట్లాడుతూ, ఇతనికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే ఇలాంటి అన్యాయాలు రాజ్యమేల్తాయి. ఏకంగా సారా రోడ్ల మీద పారుతుంటుంది. సామ్రాట్, చంద్రమౌళి కలిసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈ సారా వ్యాపారంలో సామ్రాట్ కూడా భాగం ఉండి ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఉంటారు. టీవీ చూస్తున్న సామ్రాట్ ఆ న్యూస్ చెవిలో పడగానే
ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా అవుతాడు. ఎంతో ధైర్యంతో జర్నలిస్ట్ శక్తి ఈ న్యూస్ని బయటకు తీసుకువచ్చింది అంటూ టీవీలో తన ఫోటో కూడా కనిపిస్తుంటే ఇటు సామ్రాట్ అటు భరత్ శక్తి ఫోటోని చూసి షాక్ అవుతుంటారు. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. స్టోరీ నచ్చి ఉంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.